ఏలియన్స్ అలియాస్ గ్రహాంతరవాసులు అలియాస్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్కి చెందిన మనుషులు. వీళ్ళు నిజంగానే ఉన్నారా? ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్న మనల్ని తొలుస్తూనే ఉంది. వీటికి సంబంధించి ఎన్నో పరిశోధనలు, ఎన్నో మిస్టరీలు, ఎన్నో పారాడాక్సులు, ఎన్నో అబ్డక్షన్ థియరీస్, ఎన్నో అంతు తెలియని మానవ మెదడుని నిత్యం తొలుస్తూ ఉండే ప్రశ్నలు. మరి అలాంటి ఈ ఏలియన్స్ గురించి, ఇప్పటివరకు ఏలియన్స్కి సంబంధించి ఉన్న మిస్టరీస్ గురించి, ఏలియన్స్ ఉన్నారని చెప్పే కొన్ని ప్రూఫ్స్ గురించి, గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసిన కొన్నింటి గురించి, గవర్నమెంట్ అసలు ఎవరికీ తెలియకుండా దాచిన కొన్ని విషయాల గురించి, ఒకటేమిటి అన్నిటి గురించి ఇప్పుడు ఈ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఏలియన్స్ గురించి వీడియో అనగానే ప్రతి ఒక్కరూ ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? ఈ విశ్వంలో కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి. వాటిలో మనుషులు కనుగొన్నవి చాలా తక్కువ, కనుగొనాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి. మరి వాటిలో ఎక్కడో ఒక చోట ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి అందరూ మొదలు పెడుతుంటారు. అందుకని మనం ఏలియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మొదటగా గ్రహాల నుంచే తెలుసుకుందాం. ఇది నాసా యొక్క అఫీషియల్ ఎక్సోప్లానెట్ వెబ్సైట్ పేజ్. ఎక్సోప్లానెట్స్ అంటే ఏంటంటే, మన సోలార్ సిస్టమ్ పరిధిలో కాకుండా సోలార్ సిస్టమ్ యొక్క బయట భాగంలో మనం కనుగొన్న ప్లానెట్స్. ఇక్కడ చూసినట్టయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ మార్గాలలో కన్ఫర్మ్ చేయబడిన ప్లానెట్స్ యొక్క సంఖ్య 4104. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4900 అనే సంఖ్య నాసా యొక్క వేరు మిషన్స్ కారణంగా కనుగొనబడిన ప్లానెట్స్. కాకపోతే అవి ప్లానెట్సా కాదా అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే ఇంకో 4900 ప్లానెట్స్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3047 ప్లానెటరీ సిస్టమ్స్ అనే సంఖ్య దేన్ని సూచిస్తుందంటే, మనం ఇప్పటివరకు కనుగొన్న మొత్తం స్టార్స్లో ప్లానెట్స్ని కలిగి ఉన్నాయి అని కన్ఫర్మ్ చేయబడిన స్టార్స్ యొక్క సంఖ్య ఇది. అంటే 3047 స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్ చుట్టూ ప్లానెట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయనేది మనకి ఇంకా కన్ఫామ్గా తెలియదు. మనకి సూర్యుడే స్టార్. ఆ స్టార్ చుట్టూ దాదాపుగా 9 గ్రహాలు తిరుగుతున్నాయి. అఫ్కోర్స్ ప్లూటోని డ్రాఫ్ట్ ప్లానెట్గా గుర్తించినప్పటికీ కూడా అది కూడా ఒక ప్లానెట్గానే ఉండేది. కాబట్టి 9 ప్లానెట్స్ ఒక స్టార్ చుట్టూ తిరుగుతున్నట్టు. మరి అలాంటిది ఆ 3047 స్టార్స్ చుట్టూ ఇంకెన్ని ప్లానెట్స్ ఉండుండొచ్చు? సరే, ఎన్ని ఉన్నాయనేది మనం పక్కన పెట్టినట్టయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసిన ప్లానెట్స్ 4104. ఆ 4104లో 1375 ప్లానెట్స్ నెప్ట్యూన్ వంటి గ్రహాలు. అంటే నెప్ట్యూన్ అంత భారీ సైజులో ఉంటాయి, లేదా శాటర్న్ అంత భారీ సైజులో ఉంటాయి. తర్వాత 1290 ప్లానెట్స్ ఏమో గ్యాస్ జెయింట్స్, అంటే పూర్తిగా గ్యాస్తో నిండిపోయి ఉన్న ప్లానెట్స్. అవి నెప్ట్యూన్ వంటి ప్లానెట్స్లోనే మనం జీవించలేము, ఎందుకంటే విపరీతమైన చల్లదనం అనేది ఉంటుంది. పూర్తిగా గ్యాస్తో నిండిపోయి ఉన్న ప్లానెట్స్లో కూడా మనం జీవించలేము. 1272 ప్లానెట్స్ సూపర్ ఎర్త్ మోడల్లో ఉన్నాయి. ఇవి మన సోలార్ సిస్టంలో ఉన్న ఏ ప్లానెట్కి చెందిన ప్రాపర్టీస్ని కలిగి లేవు. మన సోలార్ సిస్టంలో ఉన్న మొత్తం అన్ని ప్లానెట్స్ కంటే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ అవి భూమి కంటే ఎన్నో రెట్లు భారీ సైజులో ఉంటాయి. అంటే వాటి మీద గ్యాస్ సర్ఫేస్ అనేది ఉంటుందా, లేదా రాక్ సర్ఫేస్ ఉంటుందా, లేదా గ్యాస్ మరియు రాక్ రెండు కలిపి ఉంటుందా అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ఎర్త్ అయితే మాత్రం రాక్ సర్ఫేసే. ఇక్కడ కనిపిస్తున్న ఈ 161 ప్లానెట్స్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్, అంటే రాకీ సర్ఫేస్ కలిగి ఉండి పూర్తిగా ఐరన్తో నిండి ఉన్న కోర్ని కలిగి ఉంది. అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఇలాంటి గ్రహాలు అన్నమాట ఆ 161. అంటే శాస్త్రవేత్తలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టే ఈ 161 గ్రహాల మీద జీవరాశి ఉండే అవకాశం ఉంది అని. ఎందుకంటే మిగతా ప్లానెట్స్ అనేవి జీవరాశి నివసించడానికి అంత అనుకూలంగా లేనివి. కానీ ఈ 161 ప్లానెట్స్ మాత్రం జీవరాశి నివసించడానికి ఎంతో అనుకూలంగా ఉన్నవి. శాస్త్రవేత్తలు రీసెంట్గా కనుగొన్న ప్లానెట్ ఇది. దాని పేరు KIC 5095269b. ఇది గ్యాస్ జైంట్ మోడల్ ప్లానెట్. దీన్ని 2017లోనే కనుగొన్నారు. ఇక్కడ డిటెక్షన్ మెథడ్ ఎక్లిప్స్ టైమింగ్ వేరియేషన్స్ అని ఉంది కదా. దాని అర్థం ఏంటి అంటే, శాస్త్రవేత్తలు ఆ గ్రహాన్ని కనుగొనడానికి ఆ విధానాన్ని ఉపయోగించారు అని. ఇన్ఫ్యాక్ట్ గ్రహాలను కనుగొనడానికి శాస్త్రవేత్తల దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఒకసారి మళ్ళీ ఏలియన్స్ దగ్గరకు వచ్చినట్టయితే 161 గ్రహాలలో జీవరాశి నివసించడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాలలో జీవరాశి నివసించే అవకాశం ఉంది. ఏలియన్స్ గురించి మొదలు పెట్టకుండా ఈ ప్లానెట్స్ గురించి చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఏలియన్స్ జీవించాలంటే ఖచ్చితంగా జీవించడానికి అవకాశం ఉన్న ప్లానెట్స్ అనేవి ఉండాలి. సో అందుకని ముందుగా ఇన్ఫర్మేషన్ని ప్లానెట్స్ నుంచి మొదలు పెట్టాను. సో ఆ 161 గ్రహాలలో జీవరాశి నివసించడానికి అవకాశం ఉందని చెప్పాను కదా. ఆ జీవరాశి ఏలియన్ లైఫే కావాలని రూల్ లేదు. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ కూడా అయి ఉండొచ్చు, లేదా అవుటర్ స్పేస్ లైఫ్ కూడా అయి ఉండొచ్చు.
ఇదేంటి ఏలియన్ లైఫ్ అన్నా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అన్నా ఔటర్ స్పేస్ లైఫ్ అన్నా ఒకటే కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ మూడు ఒకటి కాదు. ఔటర్ స్పేస్ లైఫ్లో ఏలియన్స్ లైఫ్ అనేది కూడా ఒక భాగమే కావచ్చు, కానీ ఏలియన్స్ లైఫ్ అన్నా ఔటర్ స్పేస్ లైఫ్ అన్నా ఒకటి కాదు. ఔటర్ స్పేస్ లైఫ్ అంటే వేరే ప్లానెట్స్ మీద ఉండే గాలిలో మాలిక్యూల్స్ మరియు యాటమ్స్ ఉంటాయి, వాటిలో కూడా లైఫ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా మనం ఔటర్ స్పేస్ లైఫ్ కిందే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మెటరాయిడ్స్ ఉంటాయి, కామెట్స్ ఉంటాయి, వీటిలో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఔటర్ స్పేస్ లైఫ్ కిందే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అంటే ఏంటంటే వేరే గ్రహాల మీద బ్యాక్టీరియా కూడా నివసిస్తూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియాలో కూడా జీవకణాలు అనేవి ఉంటాయి, కానీ అది ఏలియన్ లైఫ్ కేటగిరీలోకి రాదు. ఏలియన్ లైఫ్ అంటే మానవుల లాంటి లేదా మానవుల్లా బిహేవ్ చేయగలిగే వింత జీవుల గురించి సంబోధించేటప్పుడు మాత్రమే మనం ఏలియన్ లైఫ్ అనే పదాన్ని వాడాల్సి ఉంటుంది. ఏలియన్స్ ఉన్నారనుకోండి, మరి వాళ్ళకి ఖచ్చితంగా ట్రావెల్ చేయడానికి ఏదో ఒక వెహికల్ కావాలి కదా, అదే యుఎఫ్ఓ లేదా ఫ్లయింగ్ సాసర్. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఫ్లయింగ్ సాసర్ అనే పదాన్ని 1930లోనే వాడినప్పటికీ కూడా 1952లో ఈ ఫ్లయింగ్ సాసర్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపించడం మొదలుపెట్టడంతో అప్పటి నుంచే ఈ పదం అనేది ఎక్కువ మందికి తెలిసింది. అప్పటి వరకు కేవలం వాటికి ఫ్లయింగ్ సాసర్స్ లేదా ఫ్లయింగ్ డిస్క్ అనే పేరు మాత్రమే ఉండేది. కానీ వాటి గురించి ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో 1952లో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ వాటికి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ లేదా యుఎఫ్ఓ అనే పేరుని పెట్టింది. ఈ ఫ్లయింగ్ సాసర్స్ ఇప్పటికే చాలాసార్లు కనిపించాయి. ఇవి కనిపించిన ప్రతిసారి కూడా ఎయిదర్ సిల్వర్ వస్తువులా కనిపించడం లేదా ఏదో ఒక మెటాలిక్ వస్తువులా కనిపించడం ఇలాగే జరిగేది. కొన్నిసార్లు ఆ ఫ్లయింగ్ సాసర్స్ చుట్టూ నావిగేషన్ లైట్స్ కూడా వెలుగుతూ ఉండేవి, లేదా ఒక్కొక్కసారి ఆ ఫ్లయింగ్ సాసర్ మొత్తం వెలుగుతూ ఉండేది. అప్పటి వరకు స్లోగా వెళుతూ సడన్గా వేగంగా వెళ్ళిపోయేవి, ఉన్నట్టుండి తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ ఎత్తుకు చేరుకునేవి. వాటి గురించి ఎంత ప్రయత్నించినా కూడా శాస్త్రవేత్తలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోలేకపోయారు. జూన్ 17, 1930న టెక్సాస్ మరియు ఓక్లహామాలో గుండ్రటి ఆకారంలో ఉన్న మెటియార్ వంటి వస్తువు ఒకటి భూమిని తాకింది. దానిని చూసి చాలామంది ఫ్లయింగ్ సాసర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంది, గుండ్రంగా ఉంది, మండుతూ ఉంది, ఎగురుతూ ఉంది. సో అందుకని దాన్ని ఫ్లయింగ్ సాసర్ అని పిలిచారు. అప్పుడే మొట్టమొదటిసారిగా ఫ్లయింగ్ సాసర్ అనే పదం పుట్టింది. కానీ జూన్ 24, 1947న కెన్నెత్ ఆర్నాల్డ్ అనే ఒక పైలట్ 9 యుఎఫ్ఓస్ను చూశానని చెప్పిన తర్వాతే ఈ ఫ్లయింగ్ సాసర్స్ అనే పదం బాగా పాపులర్ అయింది. కెన్నెత్ ఆర్నాల్డ్ చూసినప్పుడు ఆ 9 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గంటకి 1932 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. అప్పట్లో ఏ అమెరికన్ విమానానికి కావచ్చు లేదా వేరే దేశ విమానాలకు కావచ్చు అంత వేగం అనేది లేదు. కానీ అలాగని భూమి మీద అంతకుముందు ఎప్పుడు కూడా సాసర్ ఆకారంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి లేవా అంటే ఉన్నాయి. 1944లో అలెగ్జాండర్ వేగర్స్ అనే ఒక వ్యక్తి డిస్కాప్టర్ అనే ఒక పేరుతో గాలిలో చాలా ఎత్తుకు ఎగిరేలాగా ఒక డిస్క్రాఫ్ట్ను రూపొందించాడు. అది కూడా గుండ్రటి ఆకారంలోనే ఉంటుంది. ఆ తర్వాత అమెరికా వాట్ V-173 అనే ఒక ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ను రూపొందించింది. ఆ తర్వాత బ్రిటన్ జిఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ ఫ్లయింగ్ సాసర్ అనే పేరుతో ఒక ఫ్లయింగ్ సాసర్ను రూపొందించింది. ఆ తర్వాత బ్రిటన్ దానికి సాసర్ అనే పేరు పెట్టింది. సాసర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సాసర్ ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజింగ్ కోనాడా ఎఫెక్ట్ రియాక్షన్స్. దీన్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి ఆల్ఫ్ బెహారీ. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఫ్లయింగ్ సాసర్ సైటింగ్స్ అనేవి మోడర్న్ ఎరాకి సంబంధించినవి. కానీ ఈ ఫ్లయింగ్ సాసర్స్ గురించి 10వ శతాబ్దం నుంచే ఉంది. అంతకు ముందు కూడా ఎంతోమంది ఈ ఫ్లయింగ్ సాసర్స్ వంటి వాటిని చూశామని ఎన్నో చోట్ల పేర్కొన్నారు. 10వ శతాబ్దంలో జపాన్కి చెందిన ఒక నాటకమైన ద టేల్ ఆఫ్ ది బ్యాంబూ కటర్లో ఒక గుండ్రటి మిషన్ గురించి పేర్కొనబడి ఉంటుంది. దాని యొక్క రూపం ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఫ్లయింగ్ సాసర్ లాగే ఉంటుందని ఎంతోమంది జపనీస్ ప్రజలు చెబుతున్నారు. అండ్ 1290లో యార్క్షైర్లోని ఒక విలేజ్ మీదుగా సిల్వర్ కలర్లో ఉన్న ఒక ఫ్లయింగ్ డిస్క్ ఎగురుతూ వెళ్లడాన్ని కొన్ని వందల మంది చూశారు. ఆ తర్వాత 1561లో నోరంబర్గ్ ప్రాంతంలో ఎన్నో పెద్ద పెద్ద డిస్క్ ఆకారంలో మరియు స్పేర్ ఆకారంలో ఉన్న సిలిండర్ వంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగురుతూ వెళ్లడాన్ని చాలామంది చూశారు. ఈ యుఎఫ్ఓస్కి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫొటోస్ ఆన్లైన్లోకి రిలీజ్ అయ్యాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొనబడేది ఫార్మర్ అయిన పాల్ ట్రెంట్ అనే ఒక వ్యక్తి 1950లో ఆరెగాన్లో ఉన్న పోర్ట్లాండ్ ప్రాంతంలో తీసిన ఫోటో. ఈ ఫోటో అతని చేత తీయబడింది. ఆ తర్వాత కాటన్ కమిటీ అనే ఒక కమిటీ ఆ ఫోటోని టెస్ట్ చేసింది. ఈ కమిటీ 1966 నుంచి 1968 మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ చేత స్టార్ట్ చేయబడిన ఒక కమిటీ. ఆ కంపెనీ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో తరపున పనిచేస్తుంది. అది కూడా యుఎఫ్ఓలకు సంబంధించిన అన్ని రకాల రీసెర్చ్ల మీద పనిచేస్తుంది. దాని యొక్క హెడ్గా పనిచేసిన వ్యక్తి ఫిజిసిస్ట్ అయిన ఎడ్వర్డ్ కాండన్.
ఆ కమిటీ ఈ ఫోటో మీద ఎన్నో టెస్టులు చేసి ఈ ఫోటో ఒరిజినల్ ఫోటోని, ఈ ఫోటో ఫేక్ చేయబడింది కాదు అని ప్రూవ్ చేసింది. కానీ ఎవరు కూడా అప్పట్లో ఆ ఫోటోని నమ్మలేదు. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఫొటోస్ తీయబడ్డాయి. ఇప్పుడు మీకు ఇక్కడ వరుసగా కనిపిస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా ఎవరో ఒకరి చేత ఏదో ఒక సందర్భంలో క్యాప్చర్ చేయబడిన యుఎఫ్ఓస్ యొక్క ఫొటోసే. కానీ చాలామంది యుఎఫ్ఓస్కి సంబంధించిన ఫొటోస్ని మరియు యుఎఫ్ఓస్కి సంబంధించిన వీడియోస్ని అసలు నమ్మరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే లెంటిక్యులర్ క్లౌడ్స్ కావచ్చు లేదా బెలూన్స్ కావచ్చు అని అంటూ ఉంటారు. లెంటిక్యులర్ క్లౌడ్స్ అంటే ఏంటంటే ఎయిదర్ వైట్ కలర్లో కావచ్చు లేదా సిల్వర్ కలర్లో కావచ్చు కనిపిస్తూ గాలులకి వ్యతిరేక దిశలో మూవ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు ఒక్కోసారి లెన్స్ ఆకారంలో, ఒక్కోసారి సాసర్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా లోవర్ స్ట్రాటోస్ఫియర్లో కూడా నాసిరియోస్ క్లౌడ్స్ అనే క్లౌడ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా మనకి లెన్స్ లేదా సాసర్ ఆకారంలోనే ఉంటాయి. చాలామంది ఎయిదర్ ఇవి కావచ్చు లేదా బెలూన్స్ కావచ్చు మనకు అలాగా ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాయని, వాటిని చూసే చాలామంది యూఎఫ్ఓస్ అనుకుంటున్నారని చెబుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ అఫీషియల్గా ఉన్న డాక్యుమెంట్స్లో కూడా మనకి ఏమని తెలుస్తుందంటే ఈ ప్రపంచవ్యాప్తంగా నమోదైన 100% ఫ్లయింగ్ సాసర్ రిపోర్ట్స్లో 1% ఫ్లయింగ్ సాసర్ రిపోర్ట్స్ ఈ లెంటిక్యులర్ క్లౌడ్స్ని చూసి ఇచ్చినవేనంట. అంటే వీటిని చూసి యూఎఫ్ఓస్ అనుకొని తప్పుగా భావిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అండ్ మరికొంతమంది మరొక థియరీని కూడా చెబుతూ ఉంటారు. అదేంటి అంటే మాస్ హిస్టీరియా. ఈ మాస్ హిస్టీరియా అనేది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాళ్ళు దేన్నో చూసి మరేదో అనుకొని తప్పుగా భావిస్తూ ఉంటారు. ఈ మాస్ హిస్టీరియా ఉన్నవాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని కాన్ఫిడెంట్గా నమ్ముతున్నట్టయితే వేరే వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆ విషయం గురించి తప్పునే చెబుతారు. వాళ్ళంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉండడంతో అవతల వాళ్ళు కూడా వాళ్ళు చెబుతుంది నిజమే అనుకుంటూ ఉంటారు. సో అలాగా ఈ విషయం అనేది మరింత ఎక్కువ మందికి స్ప్రెడ్ అయి ఉంటుందని మరికొంతమంది థియరిస్టుల యొక్క వాదన. కానీ ఇప్పటివరకు ఫ్లయింగ్ సాసర్స్ని చూసినట్టుగా రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళలో ఒక్కరికి కూడా హిస్టీరియా ఉన్నట్టుగా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మనుషులు చేసిన ఫ్లయింగ్ డిస్క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. వాటిలో డిస్కాప్టర్ అనే దానిని అలెగ్జాండర్ వేగర్స్ అనే ఒక వ్యక్తి 1944లో రూపొందించాడని చెప్పాను కదా. దానికి సంబంధించి అతను పేటెంట్ కూడా తీసుకున్నాడు. కాకపోతే ఇది పబ్లిక్ తెలిసిన ముఖ్యమైన మరియు మొదటి ఆవిష్కరణ ఈ ఫ్లయింగ్ డిస్క్రాఫ్ట్స్లో. కానీ అంతకు ముందే 1932లో రొమేనియా దేశానికి చెందిన హెన్రీ కోఆండా అనే ఒక వ్యక్తి కన్ను రూపంలో ఉన్న లెంటిక్యులర్ ఫ్లయింగ్ మిషన్ రూపొందించాడు. అతను దాన్ని 1932లో గాల్లోకి ఎగరేసి దానికి సంబంధించిన పేటెంట్ని 1935లో పొందాడు. అయితే ఈ కొనాడా ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఆధారంగా కొనాడా ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ కూడా పుట్టింది. దాన్ని ఆధారంగా చేసుకుని కోల్డ్ వార్ సమయంలో అవ్రో కెనడా అనే ఒక వ్యక్తి అవ్రో కెనడా VZ9 అవ్రోకార్ అనే ఒక ఫ్లయింగ్ డిస్క్ క్రాఫ్ట్ను రూపొందించాడు. దీన్ని కనుక మీరు చూస్తున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లయింగ్ సాసర్ లాగే ఉంది. అండ్ ఇది కూడా చాలా ఎత్తు వరకు ఎగరగలదు. ఇది సింగిల్ టర్బరేటర్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం ఫ్లయింగ్ సాసర్ రిపోర్ట్స్లో 1.2% ఫ్లయింగ్ సాసర్ రిపోర్ట్స్ ఇలాంటి మ్యాన్ మేడ్ ఫ్లయింగ్ సాసర్ ఆబ్జెక్ట్స్ని చూసి ఇచ్చినవేనంట. అయితే ఈ యూఎఫ్ఓస్కి సంబంధించి మరియు ఫ్లయింగ్ సాసర్స్కి సంబంధించి మరొక థియరీ కూడా ఉంది. దాని పేరు ఫాటా మోర్గానా. ఈ ఫాటా మోర్గానా అనేది యాక్చువల్గా చైనాలో మబ్బుల్లో కనిపించిన ఒక సిటీని ఫేక్ అని నిరూపించడం కోసం ఎక్కువగా వాడడంతో చాలామందికి దీని గురించి తెలిసింది. కానీ ఫాటా మోర్గానా అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్న థియరీ. ఈ ఫాటా మోర్గానా కారణంగా కొంతమందికి భూమి మీద ఉన్న వస్తువులే ఆకాశంలో యూఎఫ్ఓస్లా కనిపిస్తున్నాయని, లేదా భూమి మీద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్సే ఆకాశంలో యూఎఫ్ఓస్లా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఫాటా మోర్గానా అనే థియరీ ఏంటంటే భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు లేదా మాయిశ్చర్ వల్ల కావచ్చు, కారణం ఏదైతేనేమి భూమి మీద ఉన్న ఒక వస్తువు యొక్క రిఫ్లెక్షన్ని ఆకాశంలో మనకు కనిపించేలా చేస్తుంది. అలాగని భూమి మీద ఉన్న వస్తువుని ఆకాశంలో కూడా ఉన్నట్టుగా చూపించదు. ఆ టైంలో భూమి మీద ఉన్న వస్తువు యొక్క యాంగిల్ని బట్టి, భూమి మీద ఉన్న వస్తువు యొక్క లెంత్ని బట్టి కూడా పైన కనిపించే మిర్రర్ ఇమేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందువల్ల కింద నుంచి వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఈ ఫాటా మోర్గానా ఎఫెక్ట్ పడి ఆకాశంలో యూఎఫ్ఓస్లా కనిపిస్తూ ఉండొచ్చని చాలామంది అంటూ ఉంటారు. అండ్ ఈ ఫాటా మోర్గానా కారణంగా ఒక చోట నుంచి వెళ్తున్న విమానం యొక్క రిఫ్లెక్షన్ అనేది దాని యొక్క పైభాగంలోనే పడదు. ఆ విమానానికి 360 డిగ్రీస్లో ఎటువైపు అయినా పడవచ్చు. వీటి కారణంగా కూడా కొంతమంది ఏదైనా ఒక వస్తువు యొక్క నీడను కావచ్చు లేదా ఏదైనా ఒక విమానం యొక్క నీడను కావచ్చు ఆకాశంలో చూసి దాన్ని యూఎఫ్ఓని భ్రమపడుతున్నారు. అండ్ ఈ విషయాన్ని కూడా యుఎస్ నేవీ కన్ఫర్మ్ చేసింది, యుఎస్ ఆర్మీ కూడా కన్ఫర్మ్ చేసింది. ఏమనంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మొత్తం అన్ని ఫ్లయింగ్ సాసర్ రిపోర్ట్స్లోని 8% ఫ్లయింగ్ సాసర్ రిపోర్ట్స్ ఈ ఫాటా మోర్గానా కారణంగా వచ్చినవేనంట. అయితే ఎన్ని యూఎఫ్ఓస్ని ఫేక్ అని చెబుతున్నప్పటికీ కూడా 2017లో
న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక స్టోరీని పబ్లిష్ చేశారు. ఆ స్టోరీలో 3 అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఆ వీడియో ఫుటేజ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే 3 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న F-18 గన్ కెమెరాతో రికార్డ్ చేశారు. అయితే ఇవి బయటకు వచ్చినప్పటికీ కూడా చాలామంది వీటిని నమ్మలేదు. కొంతమంది వీటిని గ్రాఫిక్స్ అన్నారు, కొంతమంది ఎవరో కావాలని ఇలా ఫేక్ చేసి బయటకు రిలీజ్ చేస్తున్నారన్నారు. కానీ 2019 సెప్టెంబర్ 19న యుఎస్ నేవీ మరియు యుఎస్ ఆర్మీ ఈ వీడియోలో ఉన్నవి కొన్ని గుర్తు తెలియని ఆబ్జెక్ట్స్ అని పేర్కొంది. ఈ వీడియో మొత్తాన్ని కూడా యుఎస్ నేవీ మరియు యుఎస్ ఆర్మీ అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమెనా అని పిలవడం మొదలుపెట్టింది. అంటే UAP అన్నమాట. యాక్చువల్గా వాటి మూడింటిని కూడా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ UFOs అనే గుర్తించవచ్చు. కానీ వాటిని అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమెనా అని పిలవడానికి కారణం ఏంటి అంటే UFOs అని కనుక పిలిచినట్టయితే ఏలియన్స్ ఉన్నారని వాళ్లే కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది. అదే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమెనా అంటే ఆకాశంలో జరిగిన గుర్తు తెలియని ఒక సంఘటన అని కనుక చెప్పినట్టయితే అది ఏలియన్స్తో లింక్ చేయాల్సిన అవసరం ఉండదు. అవి శత్రు దేశాల యొక్క గుర్తు తెలియని ఆబ్జెక్ట్స్ అని కూడా చెప్పొచ్చు కావాలనుకుంటే. సో అందుకనే యుఎస్ ఆర్మీ మరియు యుఎస్ నేవీ దీన్ని UAP అని పిలవడం మొదలుపెట్టింది, UFO అని కాకుండా. కానీ అలా కన్ఫర్మ్ చేస్తున్నప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ నేవీ స్పోక్స్ పర్సన్ అయిన నేవల్ ఆపరేషన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ యొక్క డిప్యూటీ చీఫ్ అయిన జోసెఫ్ గ్రాడిషర్ ఒక మాట అన్నారు. అదేంటి అంటే, ఓకే, ఈ వీడియోస్లో ఉన్నది ఒక అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమెనా, కానీ ఎవరైతే పైలట్స్ వాటిని రికార్డ్ చేయడానికి ట్రై చేశారో, వాటిని చేజ్ చేయడానికి ట్రై చేశారో, ఇక మీద ఎప్పుడు అలా చేయకపోతేనే మంచిది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకి ఏ రకంగా అయినా సరే రిస్క్ అనేది వాటిల్లొచ్చు అని చెప్పారు. కానీ అలా ఎందుకు అన్నారన్నది మాత్రం ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. కొంతమంది మాత్రం యుఎస్ నేవీకి మరియు యుఎస్ ఆర్మీకి ఏలియన్స్ గురించి పూర్తిగా తెలుసు. సో అందుకనే వాళ్ళు మనకి ముందుగానే హెచ్చరించడం కోసం ఇలాంటి మాటలు చెబుతూ ఉన్నారన్నారు. బహుశా అది నిజమే కావచ్చు కూడా. ఆ తర్వాత యుఎస్ మిలిటరీకి చెందిన స్పోక్స్ పర్సన్స్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఈ వీడియోలో ఉన్నది అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమెనా అని చెప్పాం, కానీ ఇవి UFOs అని, ఏలియన్స్ యొక్క వెహికల్స్ అని మేము చెప్పలేదు కదా, బహుశా అవి డ్రోన్స్ అయి ఉండొచ్చు లేదా బెలూన్స్ కూడా అయి ఉండొచ్చు అని అన్నారు వాళ్ళు. ఈ ఫుటేజ్లో మీరు చూస్తున్నట్టయితే అది ఎంత వేగంగా ట్రావెల్ చేస్తుంది. అంత వేగంగా ట్రావెల్ చేసేది ఎక్కడైనా సరే ఒక డ్రోన్ మరియు ఒక బెలూన్ అవుతుందా? ఈవెన్ వాళ్ళ కెమెరా కూడా చిక్కట్లేదు, అది అంత వేగంగా ప్రయాణిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘటనకి ముందు వరకు UFOs ఉన్నాయంటే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఫొటోస్ రూపంలో కనిపించాయి, కొన్ని ఫుటేజెస్ రూపంలో కనిపించాయి. కానీ వాటిని ఏ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఈ ఫుటేజ్ని US కన్ఫర్మ్ చేయడంతో UFOs అనేవి ఉన్నాయని అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఈ ఫ్లయింగ్ సాసెస్ అనేవి ఎక్కువ సార్లు విదేశాల్లోనే కనిపించాయి, కానీ ఇండియాలో కూడా కొన్నిసార్లు కనిపించాయి. 1951 మార్చి 15న న్యూఢిల్లీలో తెల్లవారుజామున 10:20 సమయంలో ఢిల్లీలో ఉన్న ఫ్లయింగ్ క్లబ్ మెంబర్స్ అయిన 25 మంది ఒక సిగరెట్ ఆకారంలో ఉన్న వింత ఆబ్జెక్ట్ ఒకటి ఆకాశంలో 100 మీటర్ల ఎత్తులో ఎగరడాన్ని చూశారు. అండ్ అది కేవలం కొన్ని సెకండ్లలోనే వాళ్ళ కనుచూపు నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది. దాన్ని చూసిన ఆ ఫ్లయింగ్ క్లబ్ మెంబర్స్ చెప్పిన మాటల ప్రకారం అది సుమారుగా గంటకి 1500 నుంచి 2000 కిలోమీటర్ల మధ్య వేగంతో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత 2007లో అక్టోబర్ 29వ తారీఖున ఈస్టర్న్ కలకట్టాలో తెల్లవారుజామున 3:30 నుంచి 6:30 సమయంలో ఒక వ్యక్తి తన యొక్క హ్యాండిక్యామ్ను ఉపయోగించి ఆ సమయంలో అతనికి ఒక వింత ఆబ్జెక్ట్ కనిపించింది. ఆ ఆబ్జెక్ట్ స్పేర్ ఆకారంలో వచ్చింది, తర్వాత అది ట్రయాంగిల్ ఆకారంలోకి మారింది, ఆ తర్వాత స్ట్రైట్ లైన్ ఆకారంలోకి మారింది. ఇలాగా వింత వింత ఆకారాలు మారుస్తూ దాని నుంచి వచ్చే లైటింగ్స్ను కూడా మారుస్తూ వచ్చింది. అది 7-8 రంగుల్లో కనిపించిందంట అతనికి. అండ్ అతను మాత్రమే కాదు, కలకత్తాలో ఉన్న ఈస్టర్న్ మెట్రోపాలిటన్ బైపాస్ రోడ్డు మీద ఉన్న ఎంతో మందికి అది కనిపించింది. ఈ రోడ్డు దాదాపుగా 32 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళలో చాలామంది దాన్ని చూడడం జరిగింది. కాకపోతే తెల్లవారుజామున అవడం వల్ల కొంతమంది మాత్రమే చూశారు. అదే నార్మల్ టైంలో అయితే ఇంకా చాలామంది చూసేవాళ్ళు. ఆ తర్వాత ఈ ఫుటేజ్ని ఒక టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేసి దాన్ని కలకత్తాలో ఉన్న బిర్లా ప్లానెటోరియం యొక్క డైరెక్టర్ అయిన DP దారుకి చూపించగా అతను దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా వింతగా ఉందని పేర్కొన్నాడు. ఆ తర్వాత అతను దీని మీద కొంత స్టడీ అనేది చేసి ఇది వీనస్ గ్రహానికి చెందిన ఏదో ఒక వింత ఆబ్జెక్ట్, బహుశా వీనస్ గ్రహానికి చెందిన UFO అయి ఉంటుందని అందరికీ చెప్పాడు. అండ్ చాలామంది అతని యొక్క మాటల్ని నమ్మారు కూడా. ఇండియాలోని రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్ సిటీలో కూడా మరొక సంఘటన జరిగింది. ఈ సంఘటన ఇండియా మొత్తం చాలా వైరల్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సంఘటన జరిగింది రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న బవాడీ విలేజ్లో.
అక్కడ కొంతమంది ఒక ఇంటి దగ్గర ట్యూబ్వెల్ను తవ్వుతున్న సమయంలో మనిషి వంటి ఒక వింత ఆకారం కనిపించింది. అండ్ అది చూడడానికి గ్రహాంతరవాసిలాగే ఉంది. ఈ పిక్చర్ చాలా వైరల్ అయింది. ఇంటర్నెట్ మొత్తం దీన్ని షేర్ చేసింది. ఆ వింత క్రియేచర్ చూడడానికి మనిషిలాగానే ఉంది, కానీ రెప్టిరియన్లా కూడా కనిపిస్తూ ఉంది. దానికి 4 ఫింగర్స్ మాత్రమే ఉన్నాయి, బొటన వేలు లేదు. కానీ ఈ ఫోటోలో మీరు చూస్తున్నట్టయితే అతను ఆ క్రియేచర్ యొక్క 2 చేతులు ఇలా ఎత్తి పట్టుకొని ఉన్నాడు. ఒక మనిషి ఎప్పుడూ కూడా ఆ సైజులో పుట్టలేదు ఇప్పటి వరకు. సో ఈ ఫోటోను చూసిన ఎంతో మంది ఏలియన్ థియరీని బయటకు తీసుకొచ్చేశారు. కానీ నిజానికి అది అసలు ఏలియనే కాదు. తర్వాత చేసిన కొన్ని స్టడీస్లో తేలిన విషయం ఏంటంటే ఆ క్రియేచర్ నీటిలో నివసించే ఏదైనా ఒక జీవి యొక్క పిల్ల అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. బహుశా అది కప్ప పిల్ల కూడా అయి ఉండొచ్చని వాళ్ళు నమ్ముతున్నారు. కాకపోతే జన్యులోపం అనేది మనుషుల్లో మాత్రమే కాదు, జంతువుల్లో కూడా ఉంటుంది. సో ఆ జన్యులోపం కారణంగానే ఆ జీవి అలా వింతగా పుట్టి ఉండొచ్చని నమ్ముతున్నారు. ఒకవేళ కప్ప కాకపోవచ్చేమో కానీ వేరే ఏదో ఒక జంతువుకు సంబంధించిన జీవే అది, అంతే తప్ప గ్రహాంతరవాసి కాదు, మనిషి కాదు. ఇది మాత్రమే కాదు, 2014 మరియు 2015లో ఒక ముసలావిడ రెక్కల్ని కలిగి ఉండి ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఏంజిల్లాగా కనిపిస్తూ కొన్ని ఫొటోస్ అనేవి బయటకు రిలీజ్ అయ్యాయి. వీటిని కూడా చాలామంది ఫేస్బుక్లో మరియు ట్విట్టర్లో షేర్ చేశారు. కానీ తర్వాత తేలిన విషయం ఏంటంటే అది 2008లో చేసిన ఒక గ్రాఫిక్ వర్క్ అని. రీసెంట్గా అస్సాంలో ఒక ఏలియన్ బేబీ పుట్టిందంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అండ్ చాలామంది దాని గురించి ఇంటర్నెట్లో తెగ షేర్ చేస్తూ ఏలియన్ బేబీ పుట్టింది అనడం మొదలుపెట్టారు. కానీ నిజానికి అది ఏలియన్ బేబీ కాదు. కాకపోతే అన్ని బేబీస్ లాగా 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉండి తర్వాత భూమి మీదకి రాలేదు. 11 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్న తర్వాత ఈ బేబీ బయటకు వచ్చింది. అది కూడా ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది. అలా ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే తల్లి చనిపోయింది. ఎందుకంటే ఈ బేబీ యొక్క తల్లి చాలా పేద మహిళ. అందువల్ల ఆమె అప్పటికే అనారోగ్యంతో బాధపడుతుంది. ఆ టైంలో ఈ ఆపరేషన్ అనేది చేయడం వల్ల ఆమె వెంటనే మరణించింది. అండ్ అంతేకాకుండా ఈ బేబీని పట్టుకున్న ఒక నర్సు కూడా 3 గంటల తర్వాత చనిపోయింది. ఈ రెండూ చూసిన తర్వాత చాలామంది ఇది ఒక దెయ్యపు బేబీ అని, దీన్ని ముట్టుకున్న వాళ్ళందరూ చనిపోతారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ నిజానికి ఆ నర్సు కూడా ఈ బేబీని చూసి భయపడి హార్ట్లో కొన్ని నర్వ్స్ బ్లాక్ అయిపోయి చనిపోయింది. అంతే తప్ప ఆ బేబీ వల్ల అయితే ఆ నర్స్కి ఏమీ కాలేదు. కానీ ఈ బిడ్డ ఇలా వింత రూపంలో కనిపించడానికి కారణం ఏంటి అంటే ఒక రేర్ స్కిన్ డిజార్డర్. ఆ డిజార్డర్ పేరు హార్లెక్విన్ ఇచిథోసిస్. ఇది చాలా రేర్ డిసీజ్. దీనికి అసలు మెడిసిన్ కూడా లేదు మన దేశంలో. సో అందువల్ల ఈ వ్యాధి కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరూ చనిపోతారు. 2016 జూన్లో కూడా మహారాష్ట్రలోని విదర్భలో ఒక రైతు జంటకి ఇలాగే ఒక బేబీ పుట్టింది. ఆ బేబీ కూడా చూడడానికి చాలా వింతగా ఉంది. ఆ బేబీ కూడా ఈ వ్యాధితోనే బాధపడుతుంది, అంటే హార్లెక్విన్ ఇచిథోసిస్ అని ఒక రేర్ స్కిన్ డిసీజ్తోనే బాధపడుతుంది. సో ఆ బేబీ పుట్టిన 2 రోజులకే చనిపోయింది. ఎందుకంటే ముందే చెప్పాను కదా, ఈ డిసీజ్కి ఇండియాలో ఎక్కడా కూడా మెడిసిన్ అనేది లేదు. ఆ తర్వాత జనవరి 2017లో బీహార్లోని పాట్నాలో కూడా ఇలాగే ఒక బేబీ పుట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో కస్తూర్బా గాంధీ హాస్పిటల్లో కూడా ఒక బేబీ పుట్టింది. వీళ్ళు సేమ్ ఇదే ప్రాబ్లంతో పుట్టారు. అండ్ వీళ్ళు కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో చనిపోయారు. ఈ వింతైన మరియు అరుదైన స్కిన్ డిసీజ్ రావడానికి కారణం మన బాడీలో ఉండే ABCA12 అనే ఒక జీన్ డిఫెక్టేనంట. ఈ విషయాన్ని డాక్టర్ మారుతి సిన్హా తెలియజేశారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సంఘటనల్లో ఎందులో కూడా ఏలియన్స్ లేరు. వాళ్ళందరూ కూడా మామూలు వాళ్లే, కాకపోతే వేరు వేరు కారణాల వల్ల వాళ్ళు అలా వింతగా కనిపిస్తూ ఉన్నారంతే. కానీ అలాగని ఏలియన్స్ లేకపోలేరు. ఏలియన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. అండ్ వాటికి సంబంధించి ఇంకా ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన మిస్టరీ ఇండియాలో ఉన్న చరామా రాక్ పెయింటింగ్స్. ఈ రాక్ పెయింటింగ్స్ని ఏలియన్సే గీశారని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరి నిజంగానే ఏలియన్సే ఆ చరామా రాక్ పెయింటింగ్స్ని గీసాయా?